అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే 48 గంటల్లో ఈ జలమార్గాన్ని పూర్తిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ ఆదేశాలను పెడచెవిన పెడితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నిటికంటే ముందుగా దేశంలోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ పై దాడి చేసి నాశనం చేస్తామని ఆయన తన అధికారిక ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనంగా మారింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ వ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో సుమారు 20% పైగా ఈ మార్గం గుండానే వెళ్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఇరాన్ కు ప్రత్యక్ష ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సాయుధ దళాలు హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం ఆకాశాన్ని అంటున్నాయి. ఈ జల మార్గానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేవలం అమెరికాది మాత్రమే కాదని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఈ మార్గాన్ని ఉపయోగించుకునే ఆసియా, ఐరోపా దేశాలు కూడా తమ వాణిజ్య నౌకలకు తగిన భద్రత కల్పించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో చైనా, జపాన్ లాంటి దేశాలు కూడా తమ వంతు బాధ్యత వహించాలని ఆయన గతంలోనే కోరారు. అమెరికా ఒకటే ప్రపంచ పోలీస్ పాత్ర పోషించాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలకు ఇంధన కొరత ముప్పుడు తప్పించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. గ్లోబల్ మార్కెట్లకు చమురు సరఫరాను పెంచి ధరలను అదుపు చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనివల్ల ఇంధన మార్కెట్లో కొంత ఒత్తిడి తగ్గుతోందని వారు భావిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు రోజు రోజుకు తీవ్రమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ దళాలు తొలిసారిగా అత్యంత సుదూర శ్రేణి క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పశ్చిమాసియా ప్రాంతం మరింత అస్థిరతకు గురవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిర్దేశించిన 48 గంటల గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సైనిక చర్యలు చోటు చేసుకుంటాయోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రతి చిన్న పరిణామం కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి హార్ముజ్ జలసంధి మూసివేత పెనుముప్పుగా పరిణమిస్తోంది. చమురు ధరలు పెరిగితే ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అందుకే ఈ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబోమని అమెరికా పట్టుదలతో ఉంది. ఇరాన్ నాయకత్వం అమెరికా హెచ్చరికలను ఎలా పరిగణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వారు వెనక్కి తగ్గుతారా, ఇతర దాడులకు దిగుతారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా రాబోయే కొద్ది గంటలు అంతర్జాతీయ రాజకీయాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. అమెరికా అధ్యక్షుడి కఠిన వైఖరితో పశ్చిమాసియా సంక్షోభం కొత్త మలుపు తిరిగినట్లయింది.